టీడీపీ దౌర్జన్యాలకు మరొకరు బలయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల బెదిరింపులు భరించలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త కేశవ ఆత్మహత్య చేసుకున్నాడు. గుడిపల్లి మండలం గొల్లపల్లికి చెందిన కేశవ సూసైడ్ చేసుకోవడంతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతన్ని ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లి పెన్షన్ కోసం అడిగిన కేశవను టీడీపీ నేతలు బెదిరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి అడిగి తెలుసుకుందాం. విజయమూర్తి, మాట్లాడాం ఈ ఉదంతం గురించి ఉదయం మాట్లాడాం మనం. ప్రస్తుతానికి కేశవ మరణించాడని తెలుస్తోంది. ఏంటి కుటుంబ పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోందా? ఇంకా ఎంతకాలం సాగుతుంది దాష్టీకం అనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే పెన్షన్ల పంపిణీ ఏదైతే ప్రభుత్వం అధికారికంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. కానీ కుప్పం నియోజకవర్గంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్ల పంపిణీ అనేది చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఏదైతే గుడిపల్లి మండలంలో ఉన్నటువంటి చిన్న గొల్లపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేశవ అతని తల్లికి సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ విషయంలో వెళ్లడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలు ఈ పెన్షన్ పంపిణీ చేసేది లేదు. ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు కేశవతో వాగ్వాదానికి దిగారు. కాసేపు టీడీపీ నాయకులతో కొట్లాడినటువంటి కేశవ ఆ తర్వాత సాయంత్రం ఇంటికి రావడం జరిగింది. మనస్తాపంతో తన తల్లికి పెన్షన్ ఎక్కడ ఆపివేస్తున్నారు అనేటువంటి ఒక మనస్తాపంతో గురవడం జరిగింది. ఎట్టకేలకు పంచాయతీ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ సిబ్బంది అతని తల్లి కేశవ తల్లి ఏదైతే ప్రమేల ఉన్నారో పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఘటన నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడినటువంటి టీడీపీ నేతల ఆగడాలకు మనస్తాపం చెందినటువంటి కేశవ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆ సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబీకులు ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్ మెడికల్ కాలేజీకి మెరుగైన వైద్యం కోసం తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఉదయం కూడా కొంత అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది అనుకున్న సమయంలో కాస్త విషమించడంతో కొద్దిసేపటి క్రితం ఆయన చనిపోవడం జరిగింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను టార్గెట్ చేసుకుని టీడీపీ నేతల వేధింపుల వల్లే కేశవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఈరోజు చనిపోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి గుడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది కాస్త వేచి చూడాల్సి ఉంది.